వాక్యంతో మాట్లాడుతున్నాం. సో ఇది రెండో నెల. సో రెండింతల ఆశీర్వాదము. సో డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో దేవుడు ఈ నెలలో మనకు రెండింతల ఆశీర్వాదం అని వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. రెండో నెల రెండింతల ఆశీర్వాదం. అందుకే ఈ నెలంతా కూడా మీరందరూ కూడా అన్ని విషయాల్లో రెండింతలుగా పొందుకోవాలని ప్రార్థించండి. రెండింతల ఆశీర్వాదం, రెండింతల ఆత్మ, రెండింతల జ్ఞానము, రెండింతల శక్తి రావాలని ప్రార్థించుకోండి. మీరు ఏ విషయంలో రెండింతలుగా కావాలనుకుంటున్నారో, ఈవెన్ మీ శాలరీ కూడా రెండింతలుగా మారాలని ప్రార్థించుకోండి. సో రెండింతల ఆశీర్వాదంతో తృప్తిపరచమని దేవుణ్ణి అడగండి. ఈరోజు మార్నింగ్ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇదే వాక్యాన్ని బయలుపరిచాడు. సో మీ అందరి గురించి ప్రార్థించినప్పుడు జనవరి కంటే ఫిబ్రవరిలో రెండింతల మేలులు దయచేయమని ప్రార్థించడం జరిగింది. సో మేబీ నోటి నుంచి దేవుడు ఆత్మ ప్రేరేపణతో పలికాడు కాబట్టి అది నిజం అవుతుంటుంది. అందుకే రెండింతల ఆశీర్వాదం అనే వాక్యం ద్వారా మన అందరినీ కూడా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. సో మనము అన్నిట్లలో కూడా ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్ కోరుకోవాలండి. అక్కడే ఉండడం దేవుడి చిత్తము కాదు, అక్కడే ఉండడం దేవుడి యొక్క లక్షణం కాదు. ఇప్పుడు సిస్టర్ చెప్పారు, నేను ఆత్మీయంగా బలపడ్డాను, కానీ ఈ ఫిబ్రవరిలో ఇంకా రెండింతలుగా మనం బలపడాలి. సో ఇంకా అన్ని విషయాలలో ఇప్పుడు నేను వాక్య పరిచర్య జ్ఞానం జనవరి కంటే ఇంకా ఫిబ్రవరిలో నేను ఇంకా ఎక్కువ జ్ఞానంతో నేను బోధించాలి. సో రెండింతల జ్ఞానం నాకు కావాలి, వాక్య పరిచర్య జ్ఞానం, రెండింతల ఆత్మ కావాలి, రెండింతల శక్తి కావాలి, రెండింతల బలము కావాలి, రెండింతల ఆశీర్వాదం కావాలి, రెండింతల ఆత్మ పొందుకోవాలి, ఇంకా రెండింతల వాక్య పరిచర్య జ్ఞానము కావాలి, శాలరీ డబల్ కావాలి. సో రెండింతల ఆశీర్వాదము సో రెండో నెలలో మీరందరూ కూడా ఈ రెండు అనే వర్డ్ని మీరు పలకండి. మీ ప్రార్థనలో రెండింతలుగా మీకు ఏది కావాలో అది రావాలని దయచేయమని అడగండి దేవుడిని. తప్పకుండా దేవుడు చేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. చూద్దాము. యోషేయ 61:7 మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనతట. సో అవమానానికి ప్రతిగా. సో ఇప్పటి వరకు మనకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఉండొచ్చు. దానికి రెట్టింపు హానర్ ఇస్తా అంటున్నాడు, రెట్టింపు బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు, అండర్లైన్, రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? రెట్టింపు ఘనతను ఇస్తున్నాడు. అంటే మన కోల్పోయిన పేరుని, కోల్పోయిన మంచి పేరుని ఆయన రెండింతలుగా పెంచుతా అంటున్నాడు. సో ఇక్కడ రెట్టింపు. సో రెట్టింపు అంటే సెకండ్ 2 times అన్నట్టు. సో మనం అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చాలామందికి అవమానం వస్తే బాధేస్తుంది. అవమానం వేస్తే అవమానం వస్తే అందరూ కూడా హింసపడ్డట్టు, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవమానం వెనకాల దేవుడు ఒక బహుమానాన్ని దాచిపెడతాడు. నేను అలాగే తీసుకుంటా అండి. ప్రతి అవమానాన్ని నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే అవమానం వచ్చింది అంటే దేవుడు ఎక్కడో బహుమానాన్ని ఇస్తున్నట్టు, రొట్టింపు బహుమానాన్ని ఇస్తున్నట్టు. సో అందుకే మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచారా, హ్యాపీగా ఫీల్ కావండి. ఆ మైండ్ సెట్ మార్చుకోండి. ఆ అవమానంలో నుంచే దేవుడు ఏం చేస్తాడు? మహిమను బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడైనా కూడా వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదండి. వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. సో మనకేమైనా అవమానం వచ్చిందా, గుర్తుపెట్టుకోండి, దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. సో అవమానం వెనకాల రెట్టింపు ఘనతను దాచిపెడతాడు. అందుకే మనము ఏదైనా కోల్పోయినప్పుడు మనకు అవమానపరుస్తారు, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మనల్ని అవమానపరుస్తారు, మనము రిజెక్షన్స్లో ఉన్నప్పుడు అవమానపరుస్తారు. సో ఆ టైంలో దేవుని మనం మొరపెట్టుకున్నప్పుడు ఆ అవమానాన్ని కాస్త బహుమానంగా మారుస్తాడు, ఆ రిజెక్షన్ కాస్త సెలెక్షన్గా మారుస్తాడు దేవుడు, ఆ ఫెయిల్యూర్ని కాస్త సక్సెస్గా మారుస్తాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించేవారు వారు తమ దేశంలో రెట్టింపు భాగాన్ని కర్తలగుదురు. సో మనకు నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి, అందులో రెట్టింపు ఘనత, రెట్టింపు భాగము గల ఆశీర్వాదం ఉంటుందని మర్చిపోద్దు ఎప్పుడైనా. సో ఇక్కడ మీరందరూ కూడా అనండి, రెట్టింపు ఘనత అనండి. ఈ నెలలో మీ అందరికీ యేసు నామంలో రెట్టింపు ఘనత వచ్చును గాక. ఈ నెలలో మీ అందరికీ కూడా రెట్టింపు భాగము, రెట్టింపు పోర్షన్ వచ్చును గాక. సో మరియు యోబు తన స్నేహితులు, యోబు 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. సో చూడండి, మరలా క్షేమస్థితిని దయచేశాను అంటే ఆయన ఒకప్పుడు క్షేమం ఉండే, కోల్పోయాడు, మళ్ళీ ఏం చేశాడు? దేవుడు ఆ క్షేమస్థితిని మళ్ళీ దయచేశాడు, తిరిగి ఇచ్చేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేశాను.
సో మనం కూడా కొన్ని విషయాలలో కోల్పోయొచ్చు. మంచి పేరును కోల్పోయాము, ధనాన్ని కోల్పోయాము, ఉద్యోగాన్ని కోల్పోయాము, ఐశ్వర్యాన్ని కోల్పోయాము, ఇంకా ఈ క్షేమాన్ని కోల్పోయాము, ఆరోగ్యాన్ని కోల్పోయాము. గుర్తుపెట్టుకోండి, దేవుడు మళ్ళీ మన క్షేమస్థితిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. సో యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. చూడండి, రెండింతలు అధికముగా యెహోవాకు అతనికి దయచేశాను. సో మనం కూడా పోగొట్టుకున్న వాటిని మనల్ని రెండింతలుగా దేవుడు తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. నేను ఒకప్పుడు దేవుణ్ణి ప్రార్థించాను, అయ్యా ప్రభు నేను నిన్ను లేటుగా తెలుసుకున్నానే. సో నేను ఇప్పటికీ తెలుసుకొని ఉంటే నాకు ఇంకా వాక్యంలో ఇంకెక్కువగా ఎదిగేవాడిని కదా, ఇంకెక్కువగా నేను వాక్యాన్ని బోధించేవాడిని కదా అని నేను ఒకరోజు అడిగాను దేవుణ్ణి. అయ్యా నేను కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు లేకపోతే స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు నేను తెలుసుకొని ఉంటే, నేను ఇంకా లోతుగా తెలుసుకొని ఉండేవాడిని. నువ్వు నాకు పరిచయం అయి ఉంటే, లేకపోతే నేను నీకు పరిచయం అయి ఉంటే, నువ్వు ఉన్నావని నాకు తెలిసి ఉంటే, నేను ఇంకా ఇప్పటికి సంఘం స్థాపించేవాడినేమో, లేకపోతే ఇంకా వాక్యంలో ఇంకెక్కువగా జ్ఞానం వచ్చేదేమో అని అడిగినప్పుడు దేవుడు, నేను ఎన్ని సంవత్సరాలు లేట్ అయింది, ఒక 10 సంవత్సరాలు లేటుగా తెలుసుకున్నానని బాధపడ్డాను. కాబట్టి దేవుడు అదే 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 రోజు, నేను అడిగిన రోజే ఆయన వాక్య పరిచర్య చేసే జ్ఞానాన్ని నాకు ఇచ్చేశాడు. సో అంటే నేను 10 సంవత్సరాల్లో తెలుసుకోవాల్సిన దేవుణ్ణి ఆయన ఆత్మ చేత, ఆయన జ్ఞానము చేత ఆ 1 వీక్లోనే ఆయన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ఆయన వాక్యాన్ని బోధించే జ్ఞానాన్ని, ఆ వాక్య పరిచయం చేసే జ్ఞానాన్ని. సో అలాగే మనము కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన క్షేమాన్ని, కోల్పోయిన యవ్వన బలాన్ని, కోల్పోయిన మంచి పేరుని, ఘనతను కూడా దేవుడు తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. సో యోబుకు అదే జరిగిందండి. ఒకప్పుడు క్షేమం ఉండే యోబు జీవితంలో, ఆ క్షేమం పోయింది. కానీ దేవుడు ఏం చేశాడు, మళ్ళీ ఆ క్షేమ స్థితిని మళ్ళీ దయచేశాడు. సో మనం ఆశగా అడగాలి, కానీ మనం ఆకలితో దాహంతో అడగాలి, కానీ దేవుడు చేయందంటూ ఏది లేదండి. సమస్తము సాధ్యము దేవుడికి. యోబుకి పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఒకవేళ నీకు ఉద్యోగం లేదా, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదా, దేవుడు నీకు ఉద్యోగాన్ని దయచేస్తాడు. లేకపోతే గర్భఫలం లేదా, దయచేస్తాడు. ఈ మధ్య ఒక టెస్ట్ మనీ కూడా విన్నాను. ఒకరికి మ్యారేజ్ అయింది, 4 సంవత్సరాలు అయింది వివాహం జరిగి, వాళ్ళకు పిల్లలు లేరు. అందరూ ఊరంతా కూడా వాళ్ళను ఏం చేశారంటే నిందించారు, హింసించారు. ఒక టెస్ట్ మోని విన్నాను. సో మీకు ఎక్కడికి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, మీకు పెళ్ళైంది 4 సంవత్సరాలు అయింది, మీలో ఏమైనా లోపం ఉందా, పిల్లలు ఎందుకు రావట్లేదు, ఇప్పటికే చాలా రోజులైంది కదా అని ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో అపార్ట్మెంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బంధువులలో కావచ్చు, వాళ్ళందరూ కూడా అడిగేవాళ్ళు, వాళ్ళని హింసించేవాళ్ళు, భార్య భర్తలను. వాళ్ళు ఒంటరిగా ఉండి ఏడ్చేవాళ్ళు, వాళ్ళు నిద్ర లేకుండా ఏడ్చేవాళ్ళు. సో దేవుడి దగ్గర మొర పెట్టుకున్నారు, ప్రార్థించున్నారు. ఒక్కసారి దేవుడు ఎంతమందిని ఇచ్చాడు తెలుసా అండి? 3 బిడ్డలను ఇచ్చాడు. 4 సంవత్సరాలు లేట్ అయినందుకు వాళ్ళందరికీ కూడా నిందలే వేశారు. ఇక మీకు పిల్లలు కారు, ఇక మీకు నీ పిల్లలు ఇవ్వరు, ఇక మీ బ్రతుకు ఇంతే అని అందరూ నిందేశారు. కానీ వాళ్ళు దేవుడిని వెతికారు, దేవుడిని దగ్గర ప్రార్థన చేశారు. ఒకటే ఒకటే గర్భంలో 3 పిల్లలు వచ్చేసారు. సో చూసారండి, దేవుడు అలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ అవమానానికి రెట్టింపు ఘనతనిచ్చాడా లేదా? ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలు కాదు, 3 బిడ్డలను ఇచ్చేశాడు దేవుడు ఒకేసారి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి. సో నువ్వు కూడా ఆశగడువు, నీ కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన అన్నిటిని అడగండి. నీకు వచ్చిన అవమానాలను బహుమానాలుగా మార్చండి. నేను అడుగుతాను, నాకు ఎవరైనా అవమానపరిచారని నన్ను చెవిలో పడిందంటే నేను ఇమ్మీడియట్గా మోకరిస్తా. అయ్యా నీ వాక్యము సెలవిస్తుంది, నీ అవమానానికి రెట్టింపు బహుమానాన్ని ఇస్తామని. వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు, నాకు రెట్టింపు బహుమానం ఇవ్వాల్సిందే మీరని అడుగుతాను. నాకు నింద వచ్చింది ప్రభువా, నన్ను డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ని దయచేయమని అడుగుతాను. సో చూడండి, నువ్వు ఎంత ఆశగా అడుగుతావో దేవుడు అంత ఆసక్తితో నీ మీద దృష్టిని నిలుపుతాడు. సో ఆయన రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. సో ఇప్పటి వరకు మన ఆశీర్వాదాలు లేట్ అయ్యాయి కదా, కొన్ని విషయాలలో ఇంకా హీలింగ్ రాలేదు, ఇంకా ప్రాస్పారిటీ రాలేదు, ఇంకా శాలరీ రాలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా మేలులు జరగలేదా? దేవుడు రెండింతల మేలులు జరిపిస్తాడు నీకు. ఎంతైతే నువ్వు కోల్పోయావో, ఎంతైతే డిలే అవుతుందో, ఆ డిలేల సంవత్సరంలో కూడా ఆయన రెండింతల ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. సో అందరూ కూడా ఈ నెలంతా కూడా రెండింతల ఆశీర్వాదం గురించి ప్రార్థించుకోండి. అందరూ కూడా ఈ నెలంతా కూడా రెండింతల శక్తి, రెండింతల బలము కావాలని, రెండింతల ఆరోగ్యము కావాలని, రెండింతల ఆత్మ కావాలని, రెండింతలుగా వాక్య పరిచర్య జ్ఞానము రావాలని, లేకపోతే రెండింతలుగా మేము దేవుల్లో ఎదగాలని ప్రార్థించుకోండి. ఈ 2 నెలల అందరూ కూడా ఈ నెలంతా కూడా ఆ 2 అనే సంఖ్యతోటి ప్రార్థించండి. సో మీరు ఏది కావాలి? మీ శాలరీ రెండింతలుగా పెరగాలి,
మీ యొక్క ఉద్యోగం బిజినెస్లో ప్రాఫిట్ రెండింతలుగా పెరగాలి. సో అలా ప్రార్థించుకోండి ఈ నెలంతా కూడా. బంధకంలో పడి ఉండు నిరీక్షణ గల వాళ్ళారా మీ కోటకు మరల ప్రవేశించుడి. జకర్యా 9:12 రెండింతలుగా మీకు మేలు చేసేదాన్ని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ అర్ధరాత్రి సమయమున ఈ నూతన సంవత్సరంలో నూతన నెల సందర్భంగా దేవుడు ఏం చేస్తున్నాడు? రెండింతలుగా మీకు మేలు చేసేదని మనందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే నమ్ముతున్నారో ఆ నమ్మి ప్రార్థించండి. రెండింతలుగా మీకు మేలు చేసేదాన్ని. ఇంతకుముందు ఏం చెప్పాడు? రెండింతలుగా మీకు ఘనతనిస్తా అన్నాడు. తర్వాత రెండింతలుగా భాగాన్ని ఇస్తా అన్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? రెండింతల క్షేమస్థితిని ఇస్తా అన్నాడు. రెండింతలుగా అధికముగా పోగొట్టుకున్న వాటికి రెండింతలుగా అధికముగా యెహోవా ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేను నీకు చెప్తున్నాను. చూసారా అండి? అన్ని విషయాలలో రెండింతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. రెండింతలుగా మీకు కీడు జరిగిందా, ఆ కీడును కాస్త రెండింతలుగా మేలు చేస్తాను. మీకు అపకీర్తి కలిగిందా, ఆ అపకీర్తిని రెండింతలుగా కీర్తి కలిగిస్తాను. నీకు నష్టం జరిగిందా, ఆ పోగొట్టుకున్న నష్టాన్ని రెండింతలుగా నీకు లాభాన్ని దయచేస్తాను అని అంటున్నాడు దేవుడు. సో డూ రిమెంబర్, వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడూ తప్పు చెప్పదండి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని పట్టుకొని మీరు ఎత్తిపట్టి ప్రార్థించండి. అయ్యా నేను కోల్పోయిన సమస్తము నాకు రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదని నమ్మి ప్రార్థించండి. రోమీలకు రాసిన 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సో ఒకటండి, మనం నష్టపడ్డాం అనుకుంటాము, కానీ ఆ నష్టము వచ్చిందని నువ్వు ప్రార్థించు, ఆయన రెండింతల లాభాన్ని తీసుకొస్తాడు. నీకు అవమానం వచ్చిందని బాధపడుతున్నావు, అయ్యా నాకు ఇట్లా అవమానం వచ్చిందని ప్రార్థించు, ఆయన రెట్టింపు బహుమానాన్ని ఇస్తాడు, రెట్టింపు ఘనతనిస్తాడు. సో కాబట్టి సమస్తము ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైతే జరిగిందో, ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే తింటున్నామో, ఏదైతే త్రాగుతున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో అదంతా కూడా మన మంచికే జరిగింది. సో నువ్వు ఒకవేళ కోల్పోయావా అడుగు, రెండింతలుగా నాకు దయచేయమని. ఏది కోల్పోయావు? ఉద్యోగాన్ని కోల్పోయావా? జాబుల్ని కోల్పోయావా? ఫైనాన్సెస్ని కోల్పోయావా? ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావా? సో అందరూ కూడా ప్రార్థించండి రెండింతలుగా రావాలని. అండ్ ఈ నెలంతా, జనవరి నెలంతా కూడా మనందరం కూడా దేవుడితో సహవాసం చేశాము. సరిపోతుందా సహవాసము? అది రెండింతలుగా పెరగాల వద్దా? పెరగాలి. మనం గంటసేపు ప్రార్థించాము, సరిపోతుందా గంటసేపు? అది రెండింతలుగా పెరగాల వద్దా? పెరగాలి. సో దేవుడితో చేసే సహవాసం కూడా రెండింతలుగా పెరగాలి. మన నీతి కూడా రెండింతల పెరగాలి. మన శాలరీ అంతే ఉండాలా? పెరగొద్దా? పెరగాలి. రెండింతలుగా పెరగాలి. మనం దేవుడికి ఇచ్చే దశంభాగం అంతే ఉండాలా? పెరగొద్దా? పెరగాలి. రెండింతలుగా పెరగాలి. సో నీ శాలరీ గత నెల ₹1,00,000 ఉంటాయి, ఈ నెల 2,00,000 కావాలి. అప్పుడు నువ్వు దేవుడికి దశభాగం 10,000 ఇచ్చి ఉంటే ఈ నెల 20,000 ఇచ్చి ఉండాలి. సో రెండింతల ఘనత, రెండింతల పోర్షన్, రెండింతల శక్తి, రెండింతల బలము, రెండింతల జ్ఞానము. సో కంప్లీట్గా ఈ 2వ నెల అంతా కూడా మీరు 2 2 2 అని ప్రార్థిస్తూనే ఉండండి. ఏ విషయంలో మీరు 2 కావాలనుకుంటున్నారో, హ్యాపీనెస్ డబల్ కావాలి, జాయ్నెస్ డబల్ కావాలి, అండ్ గుడ్ హెల్త్ డబల్ కావాలి, ప్రాస్పరిటీ డబల్ కావాలి, ఒంటిలో శక్తి డబల్ కావాలి, మన ఆశీర్వాదాలు డబల్ కావాలి. అవును, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న హౌస్ డబల్ బెడ్రూమ్ కావాలి. సో ఒక హౌస్ ఉన్న ప్రాపర్టీ డబల్ ప్రాపర్టీస్ కావాలి. సో ఇంక్రిమెంట్ కోరుకోవాలండి. మనం ఎప్పుడు కూడా అక్కడే ఉండాలని కోరుకోవద్దు, అది దేవుడి చిత్తము కాదు. సో మనం ఇంక్రిమెంట్ కోరుకోవాలి. వారు దాటిపోయిన తర్వాత 2 రాజులు 2వ అధ్యాయంలో వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళలో నా మీదికి వచ్చినట్లు దయచేయమనను. చూసారా అండి, ఇక్కడ ఎలీషా అడుగుతున్నాడు, నేను వెళ్ళేలోపు నీకేం కావాలో నన్ను అడుగు అన్నప్పుడు రెండింతల ఆత్మ నాకు కావాలని అడుగుతున్నాడు ఎలియాతో. సో అందరూ కూడా అనండి, రెండింతల ఆత్మ కావాలని అడగండి, రెండింతల ఆత్మ మేము పొందుకోవాలని అడగండి. సో ఇంతకుముందు రెండింతల మేలు, అంతకుముందు రెండింతల ఘనత, రెండింతల ఆశీర్వాదము, రెండింతల క్షేమము. ఇప్పుడు ఏమి ఇస్తా అంటున్నాడు దేవుడు? రెండింతల ఆత్మ. సో చూడండి, అన్ని రకాలుగా మనం కవర్ అయిపోవాలి. సో రెండింతల ఆత్మ వద్దా? కావాలి, మనకు రెండింతల ఆత్మ కావాలి అన్నాడు. ఎలీషా అడిగాడు, నాకు రెండింతల ఆత్మ కావాలి. ఎలియా నీ లోపల ఏ ఆత్మ అయితే ఉందో అది రెండింతలుగా నాకు దయచేయండి.
సో మీరు కూడా అడగండి, రెండింతల ఆత్మ కావాలని అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇచ్చాడా లేదా? ఎలీషా పొందుకుంటాడు ఏలియా ద్వారా. ఇమ్మీడియట్గా ఒక అగ్నిరథం ఆకర్షణ నుంచి వస్తుంది, ఎలియాని తీసుకొని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆయన రెండింతల ఆత్మను పొందుకుంటాడు ఎలీషా. సో అందరు అనండి రెండింతల ఆత్మ అని. సో రెండింతల ఆత్మ ఈరోజే మీరు పొందుకొనును కాక. సో శ్రేష్టమైన ప్రతి ఈవును, యాకోబు 1:17 సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు అంటే ప్రతి ఆశీర్వాదము, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, మంచిదైన అంతా కూడా, సంపూర్ణమైన ప్రతి వరము కూడా. ఇప్పుడు నాకు వాక్యం బోధించే వరం ఉంది, సో అది ఇంకా నాకు డబల్ కావాలి. నాకు ఇంకా అందరికీ 10 మందికి ప్రార్థిస్తున్నాను, 10 మంది కాస్త 20 మందికి ప్రార్థించే శక్తి కావాలి. సో 15 మందికి ప్రార్థించగలుగుతున్నాను, 15 కాదు 30 మందికైనా ప్రార్థించే శక్తి నాకు కావాలి. ఇంకా అనేక మందికి ప్రార్థించే శక్తి కావాలి, అనేక మందికి వాక్యం బోధించే శక్తి కావాలి. ఇప్పుడు గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి క్రమం తప్పకుండా 15 మంది వస్తున్నారు, అది 15 అక్కడికే సాటిస్ఫై. ఐ నీడ్ టు ఇంక్రీజ్ 30 మెంబర్స్ కావాలి. సో రెండింతల ఆశీర్వాదం కావాలి. శ్రేష్టమైన ప్రతి వివియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా, అన్ని ఆయన దగ్గర నుంచి వస్తుంది. నీకు ధనం కావాలా, దేవుడి దగ్గర నుంచే. ఐశ్వర్యం కావాలా, దేవుడి దగ్గర నుంచే. ఆత్మ కావాలా, దేవుడి దగ్గర నుంచే. ఆత్మీయ జీవితం కావాలా, దేవుడి దగ్గర నుంచే. జ్ఞానము కావాలా, దేవుడి దగ్గర నుంచే. తెలివి కావాలా, దేవుడి దగ్గర నుంచే. ఆరోగ్యము కావాలా, దేవుడి దగ్గర నుంచే. శక్తి కావాలా, దేవుడి దగ్గర నుంచే. బలము కావాలా, దేవుడి దగ్గర నుంచే. నీకు ఆనందం కావాలా, దేవుడి దగ్గర నుంచే. సంతోషం కావాలా, దేవుడి దగ్గర నుంచే. ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా తండ్రి దగ్గర నుంచే వస్తాయి, కానీ ఇంకా వేరే సోర్స్ లేదు. ఆయన యందు ఏ చంచలత్వం అయినను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. సో ఏ అబద్ధము లేదు, ఏ మోసము లేదు. సో సమస్తము ఆయన ద్వారా వస్తాయి. కాబట్టి ఆయనను అడగండి. మీరు ఏ విషయంలో డబల్ కావాలనుకుంటున్నారో అడగండి. సో అందరూ కూడా విశ్వాసంతో అడగండి. ఎస్ లార్డ్, ఐ లాస్ట్ మై మనీ, గివ్ ద డబల్ పోర్షన్ ఆఫ్ మనీ. ఐ లాస్ట్ మై స్పిరిచువల్ లైఫ్, నేను నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాను. ఎక్కువసేపు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, గంట సేపు కూడా చేసుకోలేకపోతున్నాను, బట్ 2 గంటలైనా చేసుకునే శక్తిని నాకు దయచేయండి. ఐ లాస్ట్ మై ఫైనాన్సెస్, ఐ లాస్ట్ మై జాబ్, ఐ లాస్ట్ మై ప్రాపర్టీ. ఏ విషయంలో నేనైతే కోల్పోయానో అది రెండింటిగా తీసుకొచ్చి ఇవ్వు నాయన. అయ్యా, నేను కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన యవ్వన బలాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వమని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడతాయి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. సో ఆయన సృష్టించిన సృష్టిలో మనం ఆయనకు ప్రథమ ఫలం అండి. అంటే మనం ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ దేవుడి దృష్టిలో. ఆయన సృష్టించిన సృష్టిలో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన దేవదూతలను మనకంటే ముందుగా సృష్టించాడు, ఈ సృష్టిని మనకంటే ముందుగా సృష్టించాడు, జలరాశులను, జీవరాశులను అన్నిటినీ మనకంటే ముందుగా సృష్టించాడు. కానీ ఆయన ఇచ్చిన మొట్టమొదటి ప్రియారిటీ మనమే. ఆయన దృష్టిలో మనమే ప్రథమ ఫలము, కానీ మనము లాస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం దేవుడికి. No, we should not give last priority to God. We should give always first priority to God, because He already given the first priority to us. మనందరికీ కూడా మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చేశాడు. ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. సో ఆయన సంకల్పం చొప్పున మనం వచ్చేసాము. సో కన్నవాడు నారు పోసిన వారు నీళ్లు పోయడా. సో ఆయన సృష్టిస్తేనే మనం భూలోకానికి వచ్చాము, ఆయన తీసుకొస్తేనే భూలోకానికి వచ్చాము. సో ప్రథమ ఫలము అంటే ఫస్ట్ ప్రియారిటీ మనకి ఇచ్చినప్పుడు నువ్వు అడిగితే ఆయన ఎందుకు కాదన్నాడు, నువ్వు అడిగితే ఆయన ఎందుకు వద్దన్నాడు. సో కాకపోతే విశ్వాసము అడ్డొస్తుంది, అవిశ్వాసం అడ్డొస్తుంది. సో అదే అంటున్నాడు దేవుడు, నేను నిన్ను సృజించాను, నువ్వు నాకు ప్రథమ ఫలము, ఫస్ట్ ప్రియారిటీ. దేవుడు అంటున్నాడు మనందరికీ ఫస్ట్ ప్రియారిటీ, మీరందరూ నాకు మొట్టమొదటి స్థానము. సో మీరు అడిగితే నేను ఎందుకు కాదంటాను, మీరు అడిగితే నేను ఎందుకు ఇవ్వనంటాను. సో ఇప్పుడు యోబుకుడు ఇచ్చాడా లేదా? ఆయన పూర్వం ఉన్న దానికంటే రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు, రెండింతల క్షేమం పొందుకున్నాడు. సో మనం కూడా పొందుకోవచ్చు దేవుడి దగ్గర నుంచి. ఆశగా అడిగితే, ఆకలితో, దాహముతో అడిగితే తప్పకుండా ఆయన కాదన్నాడు. సో సిన్సియారిటీ ఉండాలి ప్రేయర్లు ఎప్పుడైనా కూడా, రిపీటెడ్గా ఉండాలి ప్రేయర్లు ఎప్పుడైనా కూడా. సో అది మనకు పనిచేస్తుంటుంది ఆ ప్రేయర్. ఎఫెసీలకు రాసిన 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. సో ఎంతసేపు భూలోకమైన ఆశీర్వాదం కాదండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం కోరుకోవాలి. ఇంకా ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ఎంత ఎంత ఎదగాలి? రెండింతలుగా ఎదగాలి. ఎస్, జనవరిలో నేను గంట సేపే బైబిల్ చదివేది, ఈ ఫిబ్రవరిలో నేను 2 గంటలు చదవాలి. జనవరిలో నేను గంట సేపే దేవుడితో గడిపేది, ఈ ఫిబ్రవరిలో 2 గంటలుగా నేను గడపాలి. నాకు నూతన ఆత్మ పొందుకోవాలి, రెండింతల ఆత్మ పొందుకోవాలి. సో రెండింతల శక్తి పొందుకోవాలి. దేవుడితో ఇంకెక్కువ 2 గంటలు నేను గడపాలి. సో ఆత్మ సంబంధమైన వరాలు కూడా మీరు అడగాలి దేవుడితో పాటు. ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. సో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. సో బైబిల్ చదువుకోవడం, బైబిల్ వినడము, బైబిల్ బోధించడము, ప్రార్థించడము, ఆరాధించడం, స్తుతించడము, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ప్రేమ, కరుణ, కృప, దయ. ఈ ఒకప్పుడు ఒకరినే ప్రేమించేవాడిని, ఇప్పుడు ఇద్దరిని ప్రేమిస్తాను. సో ఒకరితోటే నేను ఒకరికే భోజనం పెట్టేది, ఈసారి నేను ఇద్దరికి పేదవాళ్ళకు భోజనం పెడతాను. సో డబల్, ఎప్పుడైనా ఇంక్రిమెంట్ కోరుకోవాలండి మనం. ఎప్పుడైనా కూడా అక్కడే ఉండొద్దు, అది దేవుడి చిత్తం కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు అడిగినా కూడా దేవుడిని డబల్ శాలరీ అడుగుతా. ప్రతిరోజు కూడా నాకు శాలరీ జాబ్ వచ్చింది, నాకు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచే, ఆ క్షణం నుంచే నాకు డబల్ చేయి, ఇంత శాలరీ వస్తుంది నాకు డబల్ చేయి. హైక్ వచ్చింది అనుకో మళ్ళీ దాన్ని డబల్ చేయంట, హైక్ వచ్చింది అనుకో దాన్ని డబల్ చేయంట. అన్ని విషయాలు డబల్. ఈవెన్ నాకు వాక్య పరిచర్య జ్ఞానం కూడా డబల్ కావాలి, మినిస్ట్రీ డబల్ కావాలి. అలాగే నాకున్న ఈ ప్రార్థించే శక్తి కూడా డబల్ కావాలి. సో అన్ని విషయాలలో ఇంక్రిమెంట్ కావాలి. మనము అందరం కూడా అలా కోరుకోవాలండి. మనం కోరుకుంటున్న దాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. సో కొంచెం డిలే కావచ్చు, అయినా తప్పకుండా పనిచేస్తాడు దేవుడు. ఆ డిలే ఎందుకంటే ఆ డిలేలో ఆ రెండింతల ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రిపరేషన్ చేస్తాడు, అందుకే డిలే అవుతుంటుంది. సో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. సో రోమీలకు రాసిన 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. సో ఎన్నింతలు పొందుకోవాలి మనం పరిశుద్ధాత్మ శక్తి? నెలలో రెండింతలుగా పొందుకోవాలి. జనవరిలో ఉన్నట్టుగా ఫిబ్రవరిలో ఎవరూ కూడా ఉండడానికి వీల్లేదు. జనవరిలో మనం ఎలా ఉన్నాము దానికంటే రెండింతలుగా అన్నిట్లలో మనం ఉండాలి, అన్నిట్లలో ఎదగాలి. సో పరిశుద్ధాత్మ శక్తి మనం ఏం చేసుకోవాలి? రెండింతలుగా పొందుకోవాలి. విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. సో ఈ నెలంతా కూడా మనకేం కావాలి? సమస్తానందము, ఎన్నింతలుగా? రెండింతలుగా ఆనందము కావాలి, రెండింతలుగా సమాధానము కావాలి. మిమ్మును నింపును గాక. దేవుడు రెడీగా ఉన్నాడు. సో అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? సో ఇవన్నీ వాగ్దానాలండి. ఇవన్నీ ఈ నెలలో దేవుడు చూడండి ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. రెండింతల పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తా అంటున్నాడు, రెండింతల ఆత్మనిస్తా అంటున్నాడు, రెండింతల మేలుని చేస్తా అంటున్నాడు, రెండింతల బహుమానాన్ని ఇస్తా అంటున్నాడు, రెండింతల ఘనతను ఇస్తా అంటున్నాడు, రెండింతల శక్తిని ఇస్తా అంటున్నాడు, రెండింతల సమస్తానందము సకలము ఆనందాను అండ్ సమాధానము, రెండింతల సమాధానాన్ని మిమ్మును నింపును గాక అని ప్రవచిస్తున్నాడు దేవుడు. ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా వాగ్దానాలను ఇస్తున్నాడు ఈ నెలలో. సో అందుకే అన్ని విషయాలలో రెండింతలు కావాలని అనుకోండి. హ్యాపీనెస్ డబల్ కావాలి, జాయ్నెస్ డబల్ కావాలి, గుడ్ హెల్త్ డబల్ కావాలి, ప్రాస్పరిటీ డబల్ కావాలి, ప్రాపర్టీస్ డబల్ కావాలి, శాలరీ డబల్ కావాలి, ఆత్మీయ జీవితం డబల్ కావాలి. సో దేవుడితో సహవాసం డబల్ కావాలి, దేవుడితో ఫెలోషిప్ డబల్ కావాలి. అంతే ఉండాలా? సో ఇంక్రిమెంట్ కోరుకోవాలి. యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్. ఫెయిత్ కూడా డబల్ కావాలా వద్దా? ఎస్, వీ నీడ్ ఫెయిత్ ఆల్సో. జనవరిలో ఫెయిత్ ఉంది, ఫిబ్రవరిలో డబల్ కావాలి అది. అండ్ జనవరిలో పరిశుద్ధంగా ఉన్నాం, ఈ నెలలో ఇంకా డబల్ పరిశుద్ధంగా ఉండాలి వద్దా? ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి. సో అందుకే 2వ నెల అన్ని 2 కోరుకోండి. అయ్యా రెండింతల నీతిని, రెండింతల పరిశుద్ధతను, రెండింతల విశ్వాసాన్ని, రెండింతల జ్ఞానాన్ని, రెండింతల తెలివిని, రెండింతల ఆత్మను, రెండింతల పరిశుద్ధాత్మ శక్తిని, రెండింతల జ్ఞానాన్ని, రెండింతల బలాన్ని, రెండింతల ఘనతను, రెండింతల ఆశీర్వాదాలను, రెండింతల ఐశ్వర్యాన్ని, రెండింతల పేరుని, రెండింతల ఘనతను కావాలని అడగండి, దేవుడు ఇస్తాడు. మనం ఏదైతే కోల్పోయామో దాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వమని అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్, ఒక టెస్టిమోనీ చెప్పాను. వాళ్ళు 4 సంవత్సరాలు అయింది, డిలే అవుతుంది, అందరూ హింసించారు వాళ్ళందరినీ కూడా, భార్య భర్తలు ఇద్దరిని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా శాంతి సమాధానం లేకుండా చేశాడు. కానీ దేవుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వాళ్ళ ఏడుపుని చూసి, వాళ్ళ ప్రార్థనను చూసి, ఇక వాళ్ళకి అదే ధ్యాస,
ప్రేయర్లో అంతేగా అదే 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 ప్రార్థించారు. దేవుడు ముగ్గురు బిడ్డల్ని ఇచ్చాడు. ఒకటే గర్భంలో, ఒకటే సింగిల్ ప్రెగ్నెన్సీలో ముగ్గురు బిడ్డల్ని ఇచ్చేశాడు దేవుడు. సో వాళ్ళ విశ్వాసం అంత గొప్పగా ఉంది. సో అదే అంటున్నాడు హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. సో నువ్వు ఏది అడిగినా కూడా విశ్వాసం లేక అడిగితే అది పొందుకోలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదువారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఎస్, నేను కోల్పోయిన ధనాన్ని ఆయన తీసుకొచ్చిస్తాడు. కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని రెండింతలుగా తీసుకొచ్చిస్తాడు. కోల్పోయిన పేరుని, కోల్పోయిన ఘనతను, కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన జవాబుని, కోల్పోయిన ఆశీర్వాదాన్ని రెండింతలుగా తీసుకొచ్చిస్తాడు. అది నువ్వు నమ్ముతున్నావా? నిజంగా జరుగుతుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము. సో వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దట్ ఫెయిత్ విల్ బీ 100%, నాట్ ఈవెన్ 99.99%. ఆ విశ్వాసము 100%కి వెళ్ళాలి. సో అందుకే నేనేం అడిగాను, విశ్వాసాన్ని కూడా రెండింతలుగా పెంచు ప్రభు అని ప్రార్థించాలి ప్రతిరోజు కూడా. విశ్వాసం లేకుండా దేవుడి దగ్గర నుంచి మనం ఏమీ పొందుకోలేము. విశ్వాసం లేకుండా దేవుడి దగ్గర నుంచి మనం ఏది రిసీవ్ చేసుకోలేము. ఎస్, నా దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎస్, నేను కోల్పోయిన జాబ్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇస్తాడు. నేను కోల్పోయిన కాలాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇస్తాడు. నేను కోల్పోయిన సమయాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇస్తాడు. నేను కోల్పోయిన ఆత్మ జీవితాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇస్తాడు. నేను కోల్పోయిన మంచి పేరుని, ఘనతను రెండింతలుగా తీసుకొచ్చి ఇస్తాడు. ఆర్ యు బిలీవింగ్ దట్? నువ్వు నిజంగా నమ్ముతున్నావా నా దేవుడు తీసుకొచ్చి ఇస్తావని? అయితే ఈ వాక్యము నీకే. అయితే ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. మనందరం ఆయన వెతుకుతున్నాము, ఆ ఫలము దయచేయనని నమ్మాలి కదా. సో ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనం, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. సో ఒకటండి, మనల్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తే అంతగా ఇవ్వాలండి దేవుడికి. సో చాలామంది ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని అలాగే ఉంచుతారు, కానీ దేవుని కూడా నువ్వు ఇవ్వాలని కోరుకోవాలి. నేను నెలకు ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 10,000 నేను దశం భాగం ఇవ్వగలుగుతున్నాను, బట్ నేను 20,000 ఇవ్వాలని ఆశపడుతున్నాను. సో నేను నీ కానుక నెలకు ఒక 2,000 ఇస్తున్నాను ఇంకా 4,000 ఇవ్వాలని ఆశపడుతున్నాను. సో డబల్ దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా నేను నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలి ప్రభువా, రెట్టింపు దశమ భాగాన్ని ఇవ్వాలి, లేకపోతే రెట్టింపు ఘనతని ఇవ్వాలి, రెట్టింపు ఆఫరింగ్స్ నేను నీకు ఇవ్వాలి ప్రభు అని ప్రార్థించాలి. సో దేవుడికి ఇచ్చడంలో కూడా మనం రెట్టింపు ఉండాలా వద్దా? ఎప్పుడు కూడా అక్కడే ఉందామా? సో దేవుడికి ఇవ్వడంలో కూడా ఎదగాల వద్దా? ఎస్, రెట్టింపు ఇవ్వాలని కోరుకోవాలి. అప్పుడే నీలో కూడా ఆ ప్రాస్పారిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, దేవుడికి దశభాగం 10,000 ఇవ్వాలి. నేను 10,000 కాదు 20,000 ఇవ్వాలనుకుంటున్నాను, నా శాలరీ పెంచండి, నేను 20,000 దశం భాగం ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ 1,00,000 శాలరీని కాస్త 2,00,000గా మారుస్తాడు. సో దెర్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్. సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఎంత ఎక్కువగా ఇవ్వాలని ఆశపడతావో దేవుడు నిన్ను కూడా అంత ఎక్కువగా స్థిరపరుస్తాడు. సో అలా ఆశ కలిగి ఉండాలి, దేవుడికి రెండింతలుగా ఇవ్వాలని ఆశ కలిగి ఉండాలి. సో ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవుడికి ఒక 10,000 దశం భాగం ఇస్తున్నాము, బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు నేను 20,000 ఇవ్వగలగాలనే కోరిక కలిగి ఉండాలి, దేవుడికి ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఆ ఆశను చూసి నీ శాలరీని పెంచి నీ ద్వారా ఆ దశమ భాగాన్ని ఇప్పించుకుంటాడు. సో దెర్ ఇస్ ద లాజిక్, దెర్ ఇస్ ద కీ ఉంది అందులో. సో నీ కలిగిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొద్దీ ఇవ్వలేను. సో ఇప్పుడు ఏం ప్రార్థించాలి మనము? ఇది కొంచెం కష్టమే. దేవా నీకు రెండింతలుగా నేను ఇవ్వాలని ప్రార్థించండి. ఆఫరింగ్స్ రెండింతలుగా ఇవ్వాలి, ఆ దశమ భాగాలు రెండింతలుగా ఇవ్వాలి దేవుడికి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆ దిశగా మిమ్మల్ని తీసుకెళ్తాడు. సో నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఈ అర్ధరాత్రి సమయంలో ఈ నూతన నెలలో మాకు రెండింతల ఆశీర్వాదం గురించి జ్ఞాపకం చేశావయ్యా. ఈ వాక్యం ఎంతమంది విన్నారో, ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వినబోతారో వాళ్ళందరికీ కూడా రెండింతల ఆశీర్వాదం వచ్చునుగాక. రెండింతల శక్తి, రెండింతల ధనము, రెండింతల ఐశ్వర్యము, రెండింతల శాలరీ, డబల్ పోర్షన్ ఆఫ్ ప్రమోషన్స్ వచ్చునుగాక, డబల్ పోర్షన్ ఆఫ్ బిజినెస్ ప్రాఫిట్స్ వచ్చునుగాక, రెండింతల జ్ఞానము, రెండింతల ఆత్మీయ జీవితము, రెండింతల విశ్వాసము, రెండింతల ఆత్మ, రెండింతల పరిశుద్ధాత్మ శక్తి
శక్తి, రెండింతల ఆత్మీయ జీవితము అందరికీ వచ్చును కాక అని ప్రవచిస్తున్నాను. లార్డ్, ఈ 2 నెలల్లో మీరందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నారయ్యా, మీకు రెండింతల మేలును చేస్తానని, రెండింతలుగా తృప్తిపరుస్తానని. ఎస్ మై లార్డ్, వీ నీడ్ ఎ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ మంత్ మై లార్డ్. మేము కోల్పోయిన సమయాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వండి, కోల్పోయిన కాలాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వండి, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఆత్మీయతను, ఆత్మీయ జీవితాన్ని, కోల్పోయిన అపవిత్రతను, కోల్పోయిన విశ్వాసాన్ని రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వమని, కోల్పోయిన క్షేమస్థితిని రెండింతలుగా తీసుకొచ్చి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు యోబుకి ఎలాగైతే రెండింతలుగా ఆశీర్వాదం చేశావో మా అందరికీ కూడా రెండింతల ఆశీర్వాదాన్ని దయచేయమని, రెండింతల ఆశీర్వాదంతో మమ్మల్ని ఈ నెలంతా కూడా తృప్తిపరచమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.